కొంచెం డిఫరెంట్ అండి మేము అల్లుల్లో నువ్వు తోటి పెళ్లి కొడుకువా నువ్వు అవర్ ఛానల్ వీక్షణ బ్లాగ్స్ అండి. ఇప్పుడు వచ్చాము. వాళ్ళ అడవుల్లో ఉన్నారు పిల్లలు. అండ్ ఇప్పుడే జస్ట్ వచ్చాము. ఇప్పుడు ఇంకా ఫుడ్ తినాలి. పిల్లలకి తినిపిస్తాను. 5:30 అయిపోయింది. వీళ్ళ నాని ఏమో ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళింది. పిల్లలు ఇప్పుడు స్నానం చేసి అవే బట్టలు వేసుకున్నారు. ఇప్పుడు వంట వచ్చేసి ఆలు అండి. అసలు అంటే వండొద్దని చెప్పాము. ఆమెకు ఫోన్ చేసినప్పటికీ 4:03 అయిపోయింది. వండింది అయినా రైస్ అయితే పెట్టేసింది. చారు అండ్ అప్పడాలు వేపేసింది అనమాట. తినాలి ఓకేనా. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. నువ్వు తమ్ముడు నేను తీస్తాను లేతే ఇవ్వండి. వీళ్ళకైతే పెట్టేశానా. వీళ్ళైతే ఇద్దరు ఇంకా కూర్చొని తింటారు. వీళ్ళ నాని అయితే ఇప్పుడు వస్తుందంట. వెళ్దామా పిన్ని వాళ్ళ ఇంటికి. ఓయ్ ఇదిగోండి చారన్నము కూరన్నం అప్పుడు మీద పెట్టేసాను. దెబ్బలాడమే అయిపోయి స్టార్ట్. ఇంకా అన్నం కూర కానీ చాలా ఆకలేస్తుంది. అన్నం అయితే తిని 2 రోజులు అయిపోయిందండి. అంటే మొన్న తిన్నాం కానీ ఆంధ్ర ఫుడ్ తిన్నాను కదా. చాలా కూర అన్ని బాగున్నాయి. చేస్తున్నాను చేసేసి కొంచెం బ్లౌజ్ అండ్ స్టిచ్చింగ్కి అయితే ఇవ్వాలండి. తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఫుల్గా ఆకలేస్తుంది అందుకే తినేస్తున్నాను 5 అయినా కూడా. అదనమాట భోజనం అయితే అయిపోయింది. ఇంకా వచ్చేసాము. టైంలో అయితే అన్నం అయితే తిన్నాము. ఇంకా ఇదిగోండి చాలా వచ్చేసాయి. నేను వచ్చేసరికి ఫంక్షన్స్కి పిల్లలకి కోసం అన్నీ కూడా ఇవన్నీ చూసుకుంటున్నాను. పార్సల్స్ ఏమేమి వచ్చాయి అనేసి. అంటే డ్రెస్సెస్ అనమాట పిల్లలకి. తర్వాత మాకు ఎన్ని అండి ఒకటే కాదు. నా వర్క్ బ్లౌజ్ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇంకా రాలేదు. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా అంటే వేసుకోవడానికి ఒకటి కాదు 0 ఒక శారీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా తర్వాత చూసుకుంటాను. ప్రస్తుతానికైతే ఇది. ఇంకా నేను ఇప్పుడు షాప్కి అయితే వెళ్తాను స్టిచ్చింగ్ ఇవ్వడానికి. హల్దీ శారీ. ఓకే. మేడ కూడా ఎంత చల్లగా ఉందో. ఇలా ఆడుకోవడానికి మేడ మీదకి వెళ్ళారండి. పిల్లలతో ఆడుకుంటున్నారు ఫుల్. వీళ్ళైతే ఫైనల్లీ అయితే ఇంకా నాన్నమ్మ కూడా వచ్చేసింది. నాన్న చూడు ఎక్కడికి వెళ్ళావు నాన్న అడుగు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు వచ్చినావు. ఎక్కడికి వెళ్ళావని అడుగు అడుగు. మామూలు జర్నీ అయితే అవ్వలేదు చెప్పాను కదా. అంతా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకొచ్చిన తర్వాత వెంటనే భోజనం చేసేసి వీడైతే అసలు ఏం తినలేదు దియాంచాడు. విక్కీమా అయితే ఇదిగోండి ఇంకా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం ఒకసారి. నేను విక్కీ రా సరే కొంచెం రోజు పడింది. ఈ రోజునా అలాగ ఉంది కొంచెం పర్లేదు. మేము ఇక్కడ 4:30 అయింది వచ్చినప్పటికి. 4:30 4:45 అయిపోయింది. వచ్చి స్నానం చేసి తిని చేసినప్పటికి 5:30 అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే కొంచెం బయటికి వెళ్ళేసి మిగతా పనులన్నీ చూసేసుకోవాలి. కొంచెం పని అయితే ఉందండి. మా వారైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ తీసుకుని వచ్చారండి. కొంచెం వాష్ చేద్దామా అనేసి అన్నారు. ఎవరిది తీసుకుని వచ్చినా కూడా చక్కగా ఉంచుకుంటారండి. కార్ క్లీన్ చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. ఇప్పుడు నేను చూపిస్తుంది కార్ వాష్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే అగారో హై ప్రెషర్ వాషర్. మోడల్ వచ్చేసి సుప్రీం అండి. దాంతో పాటు 3 మీటర్ ఇన్లెట్ హోజ్ అలానే 8 మీటర్ అవుట్లెట్ హోజ్ అయితే ఇస్తారు. ఫిల్టర్స్ అలానే కనెక్టర్స్ కూడా ఇచ్చారు. ప్రెషర్ వచ్చేసి 120 బార్. దీంతో పాటు సెల్ఫ్ ప్రీమియం కూడా ఉంది. ఇలా ఇన్లెట్ పైప్ కి అయితే మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవడం. 4 మీటర్ లాంగ్ పవర్ కూడా ఉంది. అలానే ఆటో ఫంక్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసి స్ప్రే గన్ అండి. గన్ కి అయితే ఎక్స్టెన్షన్ రాడ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. అవుట్లెట్ హౌస్ పైప్ అయితే కనెక్ట్ చేసుకోవడం అంతేనే. ఒకటి బకెట్ లో వాటర్ తీసుకొని ఇన్లెట్ పైప్ అయితే అందులో పెట్టుకోవాలండి. పవర్ కోడ్ ప్లగ్ కి కనెక్ట్ చేసుకోవాలి. కార్ క్లీనింగ్ చేసే ముందైతే ఒకసారి చూపిస్తాను ఎంత డస్ట్. బయటికి వెళ్ళి క్లీనింగ్ చేయాలంటే ఇంకా అమౌంట్ అనేది ఎక్స్ట్రానే అవుతుంటాయి. ఇలాంటిది ఒక్క మిషన్ తీసుకున్నాం అనుకోండి ప్రతిసారి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఇస్తారండి. ఈ మిషన్ లో మనకి వాటర్ ఇందులో లో స్పీడ్ స్ప్రే, మీడియం స్పీడ్ స్ప్రే అలానే హై స్పీడ్ స్ప్రే కూడా ఉంటాయి. కార్ క్లీనింగ్ కే కాదండి స్కూటీ, బైక్స్ అలానే ఇంకా టైల్స్ ఉంటాయి కదా అన్నిటి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఆల్మోస్ట్ 2 years అయిపోయిందండి నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకొని. ఇది ఫోమ్ బాటిల్ అండి. ఇందులో షాంపూ లేదంటే ఏదైనా క్లీన్ చేసే మనం క్లీనర్ ఉంటది కదా సోప్ వేసుకొని చక్కగా ఇలా మనం అయితే క్లీన్ చేసుకో. ముందు నార్మల్ వాటర్ తో క్లీన్ చేస్తుంటాం కదా. తర్వాత ఇంకా షాంపూ వేశారు మా వారు. మన పని కూడా చాలా ఈజీగానే అయిపోతుందండి. చాలా కష్టపడే అవసరం లేదు. ఇక్కడ చూడండి టైల్స్ ఎంత చక్కగా క్లీన్ అయిపోతున్నాయో హై ప్రెషర్ పెడుతుంది. నేనైతే మా బిల్డింగ్ పైన కూడా ఇదే మిషన్ తో యూజ్ చేస్తుంటానండి. ఎంత మెరిసిపోతుందో మీరే చూడండి. ఆఫ్టర్ వాష్ అండ్ బిఫోర్ వాష్ కూడా మీరు చూసుంటారు. తప్పకుండా మీరు కూడా ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయండి. అగారో హై ప్రెషర్ వాషర్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడుతున్నానండి. ఇంటికి వచ్చేసి పని చేసిన తర్వాత మా చెల్లి వంటికి అయితే వచ్చేసాం కారులో. ఇంకా ఇక్కడ నుంచి అయితే హడావుడి అయితే స్టార్ట్ అవుతుందండి. ఎలా ఉందో ఇల్లంతా చూడండి.
ఓ రౌడీ కూడా ఉన్నారా హాయ్ హాయ్ తమ్ముడు బాగున్నావా బాగున్నాను వాళ్ళు పడుకున్నారు ఈరోజు వచ్చాం కదా కెమెరామ్యాన్ కరెక్ట్ అయిన పైన ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇంకా వచ్చిన వెంటనే పువ్వులు అయితే పెట్టేశారు అక్కడ. ఇంకా వెంటనే వెళ్ళేసి పువ్వులు దండ అయితే కట్టేస్తున్నానండి. పువ్వులు అల్లడం అంటే చాలా ఇష్టమే, కానీ బ్యాక్ పెయిన్ మాత్రం చాలా వస్తుంది. ఎలా కడతారో ఒక షార్ట్ వీడియోలో చెప్పండి అక్క అనేసి అడుగుతున్నారు కదా. నేనైతే చిన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకుని అల్లుకునేదాన్ని. ఏ పని అయినా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట, అందుకే వెంటనే పని అనేది వచ్చేస్తుంటది. నేను వెళ్ళిన రోజు అయితే ఎంత హడావుడిగా ఉందంటే చాలా ఉందండి. నేనైతే ఒక 3 మూరల వరకు అయితే వెళ్ళాను. తర్వాత ఇంకా భోజనం చేసి మెహందీ పెట్టడానికి అయితే స్టార్ట్ అయిపోయానండి. పెళ్లి కొడుకు బాగున్నారా? ఇదిగోండి ఇంకా రాజేష్ రాము తోట అల్లుల్లో. నువ్వు తోట పెళ్లి కొడుకువా? నువ్వా? నవ్వగలరా ఎవరైనా? ఆ పెళ్లి కొడుకు దగ్గర నువ్వేం బాగుంటావు? సో ఇదిగోండి ఇంకా మేము వచ్చే ఇంకా ఆ రోజైతే ఇంకా కర్రీస్, రసం, వైట్ రైస్. చెప్పేశారు ఇందాక చెప్పేశారు. ఇంకా అక్కడ అన్ని పనులు అయితే అవుతున్నాయి. అండ్ ఇక్కడ పూలు గుచ్చుతున్నారు. మంత్స్ తర్వాత 3 months అయింది కలిసి, చక్కగా అందరం కలిసి ఇంకా మళ్ళీ హడావుడైతే స్టార్ట్ అవుతుంది. మా రాజేష్ మరిది పెళ్లితోనైతే ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అక్క ఎప్పుడు వెళ్తారు ఫైనల్ గా అయితే వచ్చేసాను ఇక్కడికి. ఇంకా భోజనం చేసేసి ఇక్కడ పువ్వులు అయితే కట్టుతున్నాము. ఫస్ట్ అయితే కనకాంబరాలు అయిపోయావండి. ఇవి వచ్చేసి బంతి పూలు అనమాట, ద్వారబంధాలకు అన్నిటికీ కట్టడానికి. బాయ్స్ కి కట్టమంటే అలాగ ఒక పువ్వుకి 1 గంట చేస్తున్నారు. వాళ్ళు కట్టేలోపు మళ్ళీ మేము కట్టుకుంటాం అనేసి మేము కూడా జాయిన్ అయిపోయాం ఇందులోనే. నేనైతే ఇంకా కనకాంబరాలు కట్టడంలోనే ఉన్నానండి. ఎంత బిజీ అయిపోతాననేసి అండి ముందే నేను మెహందీ పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు టైం ఉండదనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ తెలిసే నేనైతే వచ్చిరాను మెహందీ వాళ్ళతో అయితే పెట్టించుకున్నాను. నేను వచ్చేసరికి అయితే మెహందీ మొత్తం నిజంగానే వెళ్ళిపోయిందండి. ఎందుకంటే తడుపుతూ ఉన్నాను కదా చెయ్యంతా. సర్లేండి ఏదైతే ఏంటి ఎర్రగుంటే చాలు చెయ్యంతా కూడా. వచ్చారా? సో ఇదిగోండి మా తమ్ముడు వచ్చారు. అమ్మా పని. సో సంతు బాగున్నావా? హాయ్ హాయ్. ఏదే వచ్చి డ్రామాలే అంటున్నా. సంతోష్ వచ్చేసాడు మా తమ్ముడు ఇంకా లాస్ట్ కి. బేగిరా పనులు చేసుకోవాలా? ఓహో ఇట్లా అమ్మ లైట్ రావట్లేదు, ఎక్కడ లోపల రండి. రారా బేగి కూసిరిపోతాం గోరింటని పెట్టు. మా ఆయన ఇదిగోండి పని చేస్తున్నారు అన్ని. ఓ ఇది చూడు పని బా. ఇంకా పెడుతున్నాను, ఇది కొంచెమని ఆ చేయికి పెట్టిన తర్వాత మీకు మొత్తం ఓకేనా? ఇది నేనైతే పెట్టుకున్నాను. పాపం ఎలా వేసినా కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి కదండి, అందుకే ఇంకేం అనలేదు. బట్ ఓకే పువ్వులు బిర్యానీ ఆకు చెయ్యి మొత్తం బ్లాక్ అయిపోయింది కదా. ఇసుడు మిరియాలు ఉన్నాయి ఇక్కడ చూసిన ఇగో ఇవి మిరియాలే, ఇవి స్టార్లు, ఇవి అక్కడ ఉన్న ఫ్రాన్స్ వేసినారు. పెళ్లి కొడుకి మెహందీ వేస్తున్నామండి. ఇది ఒక కొత్త డిజైన్ అల్లు అర్జున్ తమ్ముడు వారు వేసుకున్నారు. సో ఆ డిజైన్ ఇప్పుడైతే మేము వేస్తున్నాము. ఆ డిజైన్ కాదులేండి, కొంచెం డిఫరెంట్ అండి. మేము వేసాము లాస్ట్ లో పెళ్లితో వేసినప్పుడు ఇలా వచ్చింది, పెళ్లితో వేస్తే ఇలా వచ్చింది. చూసినావా? తర్వాత వేసిన తర్వాత మరి డిలీట్ చేసేద్దండి. ఇదంతా కూడా ముందు రోజు హడావుడి అండి. అదే పందిర్రాట ముందు రోజు. ఇలా
చక్కగా ఆకుగోరింట అయితేనే ఎర్రగా పండుతుంది కదా. ఫోన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్లాక్ అయిపోద్దండి. దానికి బెస్ట్ ఆకు తీసేసుకొని నూరుతుంటే ఇలా చక్కగా ఎర్రగా ఉంటుంది. నాకు ఈ మెహందీ అంటేనే చాలా ఇష్టం అండి. ఇలా పెట్టుకున్నా బాగుండేది అనిపిస్తుంది నేను పెడుతుంటే. ఇంకా మా చెల్లికి వచ్చేసి 1 o'clock వరకు అయితే పెట్టానండి. పెళ్ళికోడికి ఒక ½ an hour పైన. ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.